నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ మనోజ్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనుకుంటారు కావచ్చు, బహుశా పొద్దున్న లేసి ఇదే వార్త చెప్తున్నాడు ఆయన, హైడ్రా 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 అని చెప్పని. అంటే జిల్లాలో వారికి హైడ్రా ప్రభావం ఎంత ఉందో లేదో తెలియదు, కానీ ఒక్కసారి మీ మిత్రులు కానీ లేకుంటే మీ బంధువులు కానీ లేదంటే మీ పిల్లనో లేకపోతే ఎవరో హాస్టల్కో చదువుకోవడానికి వస్తారు కదా, ఒకసారి అలా దగ్గర తెలుసుకోండి హైడ్రా ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది. ఎస్, డెఫినెట్గా హైడ్రాని సమర్థిస్తూనే హైడ్రాకు సంబంధించి విమర్శ కూడా ఎదుర్కొంటోంది. తొలి వెలుగు హైడ్రాకి ఒక సూచన, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఏంటనంటే, ఎస్ తొలి వెలుగు, నేను ఒక మాట చెప్తున్నా తొలి వెలుగు ద్వారా ఏంటంటే, మీరు ఎవరెవరైతే ఇల్లు కూల్చేస్తున్నారో అంతా సామాన్యమైన కుటుంబాలు కూడా ఉన్నాయి అందులో. లేదు అపార్ట్మెంట్లు కానీ కొన్ని చోట్ల మీరు కూల్చేస్తున్నారు, ఆక్రమణలను కూల్చేస్తున్నారు. ఆ ఆక్రమణలకి పర్మిషన్ ఇచ్చిన అధికారుల వాళ్ళ మీద కూడా వేటు వేస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, మీరు కూల్చేస్తున్నారు, ఆక్రమణలు తిరిగి జప్తు చేసుకుంటున్నారు, ప్రభుత్వ సంబంధించి ఆస్తులని లేకుంటే చెరువులని కుంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఎటువంటి విపత్తును ఎదుర్కోకుండా ఉండాలి, ఎటువంటి విపత్తు తావించకూడదు అనుకున్న నేపథ్యంలోనే మీరంతా ఏం చేస్తారంటే ఈ హైడ్రాతోని ఈ చెరువులను మొత్తం కూడా పునర్వైభవం తీసుకొచ్చి పునర్స్థానాన్ని తీసుకొచ్చే ప్రయత్నము చేస్తారు. ఇస్ హ్యాట్స్ ఆఫ్ టు హైడ్రా, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్వేచ్ఛ కూడా లభించింది. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన ఒక ప్రముఖ అధికారికి మేము సంప్రదించి మాట్లాడినప్పుడు నాకు తెలిసి ఆయన చాలా సూటిగా చెప్పిండు, చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ సక్సెస్ఫుల్ ఒక ఆఫీసర్గా ఉన్నారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లా మరి ఆయనకు ఆ మాట ఏందో వచ్చిందో ఏందో అర్థం కాదు, కానీ ఎవరిని కూడా పెద్దగా ఆయన జోకే పర్సన్ కాదు, ప్రభుత్వాలకి వంటబాడే పర్సన్ ఏం కాదు ఆయన. ఆయన చాలా క్లియర్గా ఒక మాట ఏం చెప్పిండు, ఫర్ ద ఫస్ట్ టైం ఆయన నుంచో మాట నేను పేరు ఎందుకంటే వ్యక్తిగతంగా చెప్పలేము కాబట్టి, ఇన్ని సంవత్సరాల ప్రభుత్వాలల్లో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక ముఖ్యమంత్రి ఇంత స్వేచ్ఛ అధికారులకు ఇచ్చిన వ్యక్తిని నేను ఫస్ట్ టైం చూస్తున్నా అన్నాడు. అధికారులకు పిచ్చి ఫ్రీడమ్ ఇచ్చేసిండట, ఏం చేస్తారో చేసుకోర్రి. ఈరోజు అది కూలగొడుతున్నా అంటే చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రికి, ఆ సంబంధిత మంత్రికి చెప్పాల్సిన అవసరం లేదు. చెలో పోవాలి, కూలగొట్టాలి, రావాలి, తిరిగి ప్రభుత్వ భూమిని జప్తు చేసుకోవాలి, పునరుస్థానాన్ని తీసుకురావాలి, చెరువులకి కుంటలు చెరువులను నాలాలను కబ్జా చేసిన అక్రమార్కులు మొత్తం అంతమొందించాలి. వీళ్ళ ప్రయత్నమే అంతటి స్వేచ్ఛనిచ్చినట్టు హైడ్రాకి. సో ఇప్పుడు హైడ్రా ఏం చేయబోతుంది అంటే, ఈరోజు హిమాయత్ సాగర్ వైపుగా ఇప్పుడే బుల్డోజర్లు ప్రారంభమైనాయట. మరి ఎవరిని కూలుస్తుంది ఏందనేది కొంచెం సస్పెన్స్ ఉన్నది, కానీ హిమాయత్ సాగర్ వైపుగా బుల్డోజర్లు పోతున్నాయి, ఒక మాజీ మంత్రి టార్గెట్గానే పోతున్నాయి అనేది తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ శనివారం ఆదివారం మీకు చాలా క్లియర్గా చెప్తున్నా, ఈ 2 రోజులు ఎందుకు టార్గెట్ చేసుకుంటారు, ఈ 2 రోజులే ప్రముఖులు ఎందుకు అరెస్ట్ చేస్తారంటే, కోర్టుకు పోయినా స్టే రాదు, అంత స్పాట్లో రియాక్షన్ ఉండదు, అందుకే ఈ 2 రోజులనే ఎంచుకుంటారు ఎవరైనా కూడా. సో ఈరోజు రేపట్లో బిగ్ బ్లాస్ట్ జరగబోతోంది, బుల్డోజర్లు ప్రయాణం ప్రారంభమైన హిమాయత్ సాగర్ వైపుగా ఏం జరగబోతుందో చూడాలి. ఎస్, ఇప్పుడు నేను మొదట్లో చెప్పినట్టుగా తొలి వెలుగు హైడ్రాకి ఒక హెచ్చరిక, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తుంది. ఏంటంటే, మీరు సామాన్యుల యొక్క ఇళ్లను కూలగొడుతున్నారు. సో మీరు సామాన్య ఇళ్ళకు కూలగొట్టేటప్పుడు ఆ అధికారులు ఎవరైతే ఆ ఇళ్లకు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు వేస్తామని హైడ్రా చాలా క్లియర్గా చెప్పింది. కానీ సప్పో చేసి లోన్లు తీసుకొచ్చి ఇంట్లున్న బంగారం తాకట్టు పెట్టి ఊళ్ళున్న భూమిని తాకబెట్టి బర్రెని గొర్రెని అన్నిటినీ అమ్ముకొని తట్టాబుట్ట పట్టుకొని హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఉద్యోగం చేసుకుంటా ఓ చిన్న ఇల్లు కొనుక్కుందామని చెప్పి అపార్ట్మెంట్లనో ఇంకో దగ్గర ఓ ఇల్లు కొనుక్కుంటే, ఇప్పుడు ఆ ఇల్లును కూల్చేస్తే అధికారి మీద వేటుపడ్డది. ఆ యాజమాన్యానికి ఏం కాదు, ఎందుకంటే ఇల్లు కొనుక్కున్నారు కాబట్టి యాజమాన్యానికి ఏం కాదు. ఇక మోసపోయేది ఎవరయ్యా అంటే, ఆ లోన్ తీసుకొని చిన్న ఇల్లు కొనుక్కున్నటువంటి ఆ సామాన్య మధ్యతరగతి కుటుంబం. మరి వాళ్ళకి నష్టపరిహారం ఎట్లా ఇవ్వాలి? వాళ్ళు లోన్లు కడతా ఉంటారు ఇంకా కూడా కొన్ని ఏళ్ళు. హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే అది ఒక జనరేషన్ లక్ష్యం, జనరేషన్ మొత్తం కూడా దాని మీద కష్టపడి శ్రమించి సప్పో చేసి లోన్లు తీసుకొని ఇల్లు కొనుక్కొని చచ్చిపోయేంత వరకు కూడా ఈఎంఐలు కడితే కానీ ఆ ఇల్లు లోన్ తీరది. అటువంటి పరిస్థితులలో ఉన్న పలంగా వచ్చి నీ ఇల్లు చెరువు మీద కట్టినావు, నీ ఓనర్ నీకు చెప్పలేదా అన్నట్టుగా ఆ ఓనర్ అడగరు, పోయి మళ్ళీ నోటీస్ ఎవరికి ఇస్తారు? అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళకి లేకపోతే ఆ ఇండ్ల వాళ్ళకి ఇస్తారు. ఎవరు ఆ అమ్మిన దగ్గరికి పోరు. మళ్ళీ ఇప్పుడు బాధితులు ఎవరు ఇక్కడ అంటే, ఇక్కడ కొనుగోలు చేసిన నెట్ చెప్తున్నాను నేను బాధితులు ఎవరు అనేది. మరి ఆ లోన్ల సంగతి ఏంటి, ఎట్లా కట్టాలి? వాళ్ళకి ఇల్లేమో లేదు, లోన్లు కట్టుకుంటూ పోవాలన్నా? మీరు కూల్ చేస్తే వాటికి సంబంధించి లోన్లు వాళ్ళు కట్టుకుంటూ పోవాలన్నా? సో ఇటువంటి వాటికి పరిష్కార మార్గం చూపించండి. ఎందుకంటే ఎవరు కూడా కావాలని తనకు తానుగా పోయి అక్కడ ఒక వలయంలో చిక్కోవాలనుకోడు, సమస్యలో చిక్కోవాలనుకోడు. సో తొలి వెలుగు నుంచి డెఫినెట్గా డిమాండ్ చేస్తున్నాం, ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి ఒక ఛానల్గా, ఒక వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్న అంశం ఏంటంటే, డెఫినెట్గా అట్టి జీవితాలకి, అట్టి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ఎటువంటి నష్టపరిహారం చెల్లిస్తారో చెల్లించండి. సో మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటే ఇప్పటికి మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే యజమానులు ఉంటారు కదా, అంటే బిల్డర్స్ అనుకుందాం ఎగ్జాంపుల్గా మనం,
ఈ బిల్డర్స్కి ఎవరికి నష్టం కాదు. ఎందుకంటే బిల్డర్స్ దగ్గర నుంచి ఇల్లు కొనుగోలు చేసేటువంటి సామాన్యులు ఉంటారు. ఈ సామాన్యులు ఎవరి దగ్గర పోతారు? అప్రోచ్ అయ్యి బ్యాంకుల దగ్గరికి పోయి లోన్లు తీసుకొచ్చుకుంటారు. ఇప్పుడు హైడ్రా వచ్చి ఏం చేస్తుంది? వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇస్తారు? బిల్డర్స్కి అధికారులు పర్మిషన్ ఇస్తారు. అన్ని రకాల పర్మిషన్లు ఉంటాయి కదా అక్కడ నిర్మాణాలు చేపట్టేది. దీంతో హైడ్రా ఏం చేస్తుంది? డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇళ్ళను కూలగొట్టేస్తుంది, ఇళ్ళను కూలగొట్టేస్తుంది. వీనికి ఏం నష్టం కాదు, బిల్డర్కి ఏం నష్టం కాదు. అధికారుల మీద క్రిమినల్ కేసులు పెడతామంటుంది. క్రిమినల్ కేసులు పెడితే ఏమవుతుంది? కొంతమంది మీద ఒకరిద్దరి మీద క్రిమినల్ కేసులు అవుతాయి కావచ్చు. ఒకరిద్దరి మీద క్రిమినల్ కేసులు అవుతాయి. అధికారులు కూడా పెద్ద ఎవరికి ఏం లేదు, వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఏం లేదు. బిల్డర్కి ఏం నష్టం లేదు, ఎవరికి బ్యాంకు కూడా ఏం నష్టం లేదు. బ్యాంకు మీరు కూలగొడతారా ఏం చేస్తారా మీ ఇష్టం. లోన్ ఇవ్వమని ఇచ్చినాం, లోన్ ఇవ్వమంటే ఇచ్చినాం. మరి ఇక్కడ సామాన్యుల యొక్క పరిస్థితి ఏంది? అగమ్య గోచరం, రోడ్డున పడుతున్నారు. సో ఈ నష్టానికి ఏం పరిహారం చెల్లిస్తారు మీరు? వారికి ఏం సమాధానం చెప్తారో మీరు చెప్పాలి. ఎక్కడైనా ఒకసారి బీజం పెడితే ఒక గింజ వేస్తేనే పెద్ద వృక్షం అయిపోయి అది పండ్లుగా, కాయలుగా, పూలుగా బయటకు వస్తుంది. అటువంటిదే ఇక్కడ ఈ నష్టం అనే బీజం ఏదైతే వేస్తున్నారో మీరు, ఇది రాను రాను ఒక ఉద్యమానికి తావిస్తుంది. డెఫినెట్గా గుర్తుపెట్టుకోర్రి, ఉద్యమానికి తావిస్తుంది ఇది. ఎందుకంటున్నా అంటే ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. సామాన్యుని టచ్ చేసినామంటే రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. మొన్న ఇన్కన్వెన్షన్ నాగార్జున కూల్చివేయమంత మాత్రాన సామాన్య ప్రజలు మొత్తం కూడా చూసేటువంటి వారు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మీరు ఏమంటున్నారంటే కూల్చివేయండి. డెఫినెట్గా కూల్చమని సమర్థిస్తున్నాం మేము. అక్రమార్కులకు మీ వంత పాడద్దు. అక్రమార్కుల యొక్క అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు తొలి వెలుగు కానివ్వండి, సామాన్య జనం మొత్తం కూడా హర్షిస్తున్నారు. కానీ ఎప్పుడైతే సామాన్యులను టార్గెట్ చేసి కొన్ని కార్యకలాపాలు చేసేందుకు, వారి ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారో, మరి ఆ సామాన్యులకు సంబంధించిన నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? వారు లోన్లు తీసుకుంటారు, ఊర్లో జాగ అమ్ముకుంటారు, ఇల్లు అమ్ముకుంటారు, ఉన్నదన్నీ అమ్ముకొని కట్టుబట్టలతోని హైదరాబాద్కి వచ్చి ఉద్యోగం చేసుకొని చిన్న ఇల్లు కొనుక్కుందామని అంటే వాళ్ళ ఇల్లు కూల్చేస్తాం, మీది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, మీది బఫర్ జోన్ పరిధిలో ఉంది, మీది నాలా పైన ఉందని చెప్పి కూల్చేస్తే వాటికి ఎవరు సమాధానం చెప్పాలి? మరి ఈ కూల్చివేతల్లో రిచ్ అండ్ పూర్ చూడవచ్చా అంటే చూడాలి, డెఫినెట్గా చూడాల్సిందే. ఈయన డైరెక్ట్గా సామాన్యుడు వచ్చి భూమి కబ్జా చేయలేదే, ఆయన ఎఫ్టీఎల్ పరిధిలో ఇల్లు కట్టలేదే. కట్టింది ఎవరు? ఈ బిల్డర్ ఎవరంటే బడాబాబు. ఈ బిల్డర్కి సంబంధించి నష్టపరిహారం ఇప్పియండి మరి ఆయన దగ్గర నుంచి. ఆ బిల్డర్ దగ్గర నుంచి సామాన్య నష్టపరిహారం ఇప్పియండి. ఈయన నష్టపరిహారం ఇవ్వలేకపోతే ఆస్తులు జప్తు చేయండి. బిల్డర్ అంటే ₹1 ₹2 ఉండే కదా, కోటి రూపాయలు సంపాదించే రకంగా ఎన్నో అమ్మకాలు చేపట్టి ఆయనకు నష్టపరిహారం ఇప్పించండి. ఏం లేకుండా డైరెక్ట్గా సామాన్యులను టార్గెట్ చేస్తామనంటే మీరు చెప్తున్నా ఈ నష్టం అనే ఒక బీజం పడిందనంటే ఇది ఒక వటవృక్షంలాగా, ఒక వృక్షంలాగా మారిపోయి అది ఒక ఉద్యమానికి తావించే అవకాశం ఉంటుంది. పులి మీద స్వారీ అనేది మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం. ఇది కూడా చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. సామాన్యుల పక్షాన ఉంటున్నాం కాబట్టి సామాన్యులకు సంబంధించి నష్టపరిహారం ఏంటి, వాళ్ళ సమస్యకి పరిష్కార మార్గం ఏంటి అనే విషయాన్ని ప్రశ్నిస్తున్నాము. ఎస్, మేము కూడా హర్షిస్తున్నాం. కన్వెన్షన్ కూల్చేస్తా అంటున్నారు. ఈరోజు మాజీ మంత్రికి సంబంధించి ఒక కట్టడం కూల్చోబోతున్నట్టుగా మనకు సమాచారం. అది కూల్చండి, ఇంకా పక్కన మొత్తం కూల్చేయండి. ఆ 111 జీవో రద్దు చేసి 111 జీవో పరిధిలో గతంలోనే కట్టిన పర్మిషన్ లేకుండా కట్టినటువంటి ఫామ్ హౌస్లను కూల్చేయండి. కన్వెన్షన్ ఉన్నది అటు రామోజీ ఫిలిం సిటీ మొత్తం కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టడం ఒక ప్రచారం జరుగుతుంది. వాటిని కూల్చుర్రి, మీ ఇష్టం ఏమైనా చేయరు, వాటిని మీ అద్దనం. కానీ సామాన్యులను టచ్ చేస్తే ఉద్యమానం జరుగుతుంది అనేది ఒక విషయాన్ని హెచ్చరిస్తూనే మేము సామాన్యుల పక్షం ఉంటున్నాము, మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు డెఫినెట్గా వారికి నష్టపరిహారం చెల్లిస్తారా, వాళ్ళ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తారా? మీరు చూపించాలి. మీరు డైరెక్ట్గా మీరే చెల్లిస్తారా, లేదంటే బిల్డర్స్ నుంచి తిరిగి వారిని ఆ అమౌంట్ ఇప్పిస్తారా? మీ ఇష్టం. కానీ డెఫినెట్గా వాళ్ళకు ఒక పరిష్కార మార్గం దొరికితేనే మీరు అక్రమ కట్టడాలుగా కూల్చేస్తే బాగుంటుంది. లేదనంటే ఒక ఉద్యమం జరిగే అవకాశం ఉంటుంది. ఆ ఉద్యమానికి బీజం పడక మునిపే అలర్ట్ కావాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఎస్, ఇది హైడ్రాకి సంబంధించిన అంశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.